నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 24వ తేదీ తన ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళా బ్యానర్ను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు దగ్గర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, శివ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నగరంలోని హోటల్ మౌర్య ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 18 కంపెనీలతో చర్చలు జరిపి ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశామని వివరించారు. ఆయా కంపెనీలలో ఉద్యోగాలకు సంబంధించి అర్హతలను బట్టి 800 నుంచి 1000 వరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. వారిలో ఎక్కువ శాతం మందికి ఉద్యోగాలు వచ్చేందుకు ప్రయత్నం చేస్తామని వివరించారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరంలో పరిశ్రమలు ఏర్పాటు చేయించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా తమ కుటుంబం పదవుల్లో లేకపోయినప్పటికీ కుల మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్నామని వివరించారు. అదే ఎమ్మెల్యేగా ఉంటే మరింత సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయటంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఈరోజు జాబ్ మేళా అనే పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. మనకి 24న ఈ నెల ఈ జాబ్ మేళా కండక్ట్ చేయబోతున్నాము. మీకు అందరికీ తెలుసు, దాదాపు 10 years అయింది మేము అధికారంలో లేకపోవడము. సో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నా అనేది డైలీ యావరేజ్న ఒక 5 నుంచి 10 మంది నా దగ్గరకు వస్తుంటారు ఉద్యోగాలు కావాలని. సో మా కంపెనీలలో 100 మంది అంటే ఆల్రెడీ 105, 110 మంది ఎక్సెస్, అంటే ఒక 5 నుంచి 10% ఎక్సెస్ ఉన్నారు ఆల్మోస్ట్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ అంటే 2 things. ఒకటి ఇండస్ట్రీస్ తేవడము, ఇక్కడ ఉండే యూత్కి కానీ లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళకి కానీ ఉద్యోగాలు కలిగించే విషయంలో, లేకపోతే లేబర్ పనులు కూడా ఇక్కడ నుంచి వలసలు వెళ్ళిపోతుంటారు. సో ఇట్లాంటి ఒకటి ఇండస్ట్రీస్ తెప్పించేది, అది నెట్వర్క్ ఉండాలి, ప్రాపర్ నెట్వర్క్, ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఉండాలి తెప్పించేదానికి. ఆ కెపాసిటీ ఎన్నోసార్లు చెప్పా మాకుంది, ఎందుకంటే ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ నుంచి ఉన్నా కాబట్టి ఆ తెప్పించే విధానము, ఆ నెట్వర్క్ నాకు ఉంది కాబట్టి అది మనకు ఎప్పుడైనా పవర్ ఉంటే ఆ పనులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రజలందరూ ఆశీర్వాదం ఇస్తే నెక్స్ట్ 2024-29లో మీరు పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఆస్కారం. అది ఒక సబ్జెక్ట్ అయితే, ఈ జాబ్ మేళా అనేది కూడా ఒక నెట్వర్క్. కంపెనీస్ 18 కంపెనీస్తో కోఆర్డినేట్ చేసి నాకుండే అసోసియేట్స్తో మాట్లాడి మనం ఆ 18 కంపెనీస్ని ఇక్కడికి పిలవచ్చడం జరుగుతోంది. జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. అది కూడా ఏదో మాస్ పబ్లిసిటీ చేసి ఇక్కడ ఒక 1000 మంది వచ్చేసి దాంట్లో అతి తక్కువ శాతమే పర్సంటేజ్ సెలెక్ట్ అయ్యేది కాకుండా ఒక 800 to 900 అంటే ప్రయర్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ క్వాలిఫికేషన్స్ని చెక్ చేసుకొని వాళ్ళకి పిలిపించడం, అంటే 800 నుంచి 1000 వచ్చేది. సో అయినంత అంటే ఎక్కువ శాతము జాబ్స్ వచ్చే విధానంలో ప్రయత్నిస్తున్నాము. ఇది ఒక్క నెల కాకుండా అయినంత, అంటే నెలకు ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో మా ఫంక్షన్ హాల్లో ఇక్కడ ప్లాన్ చేసి ఇక్కడ యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ నెల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతోంది. దీనికి సపోర్ట్గా శివ గారు, జనార్దన్ గారు, వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి పుష్ చేయడం జరిగింది. సో ఐ హోప్ మన కర్నూలు వాళ్ళ యూత్కి కానీ జాబ్స్ వస్తాయని చెప్పి ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నిజానికి యువత గుర్తించవలసింది, ఈరోజు కూడా మా లాంటి యువతకైతే ఇది కూడా ఒక పండగ వాతావరణమే. ఎందుకంటే నిజానికి పండుగ అంటే ఇంట్లో ఏమైనా తెచ్చుకొని తినడానికి కూడా ఈరోజు ఉపాధి లేని స్థితిలో చాలా వరకు మన రాష్ట్రం ఇదైపోయింది. అలాంటి సమయాన ఈరోజు జాబ్ మేళా అనేది నిజంగా ఒక పండగ చేసుకోవడానికి పండగ వాతావరణం సృష్టించినటువంటి టీజీ భరత్ అన్న గారు ఈ అవకాశాన్ని కల్పించి ఎంతో నిరుద్యోగులకు ఉద్యోగాన్ని కల్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇందులో స్పెషల్ ఏంది అంటే అన్నగారు ఈ ఉద్యోగ అవకాశాన్ని కల్పించడమే కాకుండా ఒక చిన్న స్లాగ్ చెప్పాడు అన్న, ఒక చిన్న వర్డ్స్, అది ఎంతో ఆనందం, బుజ్బంస్ వచ్చినాయి అవి. అది ఏంది అంటే అన్నగారు ఒక 800 జాబ్స్ 1000 జాబ్స్ ఉంటే జాబ్ మేళాకి ఇంటర్వ్యూస్ కూడా 800 జాబ్స్కి 8000 మెంబర్స్ని పిలిపించి ఇంటర్వ్యూస్ చేపించకుండా వచ్చిన వాళ్ళు ఉద్యోగం రాలేదు అని
బాధపడి వెళ్ళకుండా ఎవరు కూడా వచ్చిన ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా జాబ్ అందాలని చెప్పేసి ఈవెన్ ఒక 1000 మెంబర్స్ మాత్రమే ఇంటర్వ్యూని కూడా కనెక్ట్ చేసి అందరికీ ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని చెప్పడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అందరికీ నమస్కారం. టీజీ భరత్ అన్న గారికి మరీ నమస్కారం ఈ అవకాశాన్ని కల్పించినందుకు. అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి పండగ ఇప్పుడు మనకు 2 రోజుల ముందరనే స్టార్ట్ అయింది. కర్నూలు జిల్లాలో యువత చదువుకొని ఎంబీఏ బీటెక్స్ గ్రాడ్యుయేషన్ చాలా పెద్ద చదువులు చదివి వాళ్ళు కేవలం 10,000కి 12,000కి లైక్ లేబర్ పనిసి చాలా వర్క్ చేస్తున్నారు. అందరు చాలామంది అన్నకాడికి రావడం అన్న ఇలా ఉంది, మేము సమస్య 10 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ఉపాధి లేదు, ఏం లేదు, ఏదో ఒకటి మీరే చేయండి అన్న అంటే అన్న బాగా వాళ్ళ గురించి ఆలోచించి ఇది మీకు తెలిసి ఈరోజు లాంచ్ అవుతుంది. మాకు తెలిసి ఒక గత సంవత్సరం నుంచిగా ఇది యువత నుంచి వస్తున్న కంప్లైంట్స్ ఇవన్నీ, దానికి అన్న అన్నీ అర్థం చేసుకొని హైదరాబాద్కి వెళ్ళి పర్సనల్గా అన్ని కంపెనీలతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి మా కర్నూలు యువతకు ఎలాగైనా మీరు ఉపాధి కల్పించాలని చెప్పేసి దాదాపు 18 కంపెనీలు అన్ని ఎంఎన్సీ కంపెనీలు మాట్లాడి యువతకు అవకాశం కల్పించి వాళ్ళ భవిష్యత్తుని స్థిరపడేలా ప్లాన్ చేసినందుకు చాలా ధన్యవాదములు. అందరికీ సంక్రాంతి ముందుగా శుభాకాంక్షలు. యువత అందరూ ఈ యొక్క జాబ్ మేళని సద్వినియోగం చేసుకొని మీరు మీ స్కిల్ సెట్ని అన్నీ బాగా అయ్యి ఇంటర్వ్యూ సక్సెస్ చేసుకొని మీ జీవితం కానీ జాబ్ కానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.